బంద్ అంటే బంద్ పోరి పట్నం నుంచి పల్లె దాకా దుకాణాలు పెట్రోల్ బంకులు స్కూళ్ళు కాలేజీలు హోటళ్లు బట్టల షాపులు బంగారం షాపులు ప్రతి ఒక్కటి బందే ఆర్టీసీ బస్సులనైతే డిపోలకెళ్ళి దాటనిస్తోట్టు మబ్బుల సందే గేట్ల ముంగట కూకున్నారు రోడ్ల మీదకి రావద్దని 136 బీసీ కులాలే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఇమ్మ తెచ్చిండ్రు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ సెంట్రల్ ఉన్న బీజేపీ కూడా సడకల మీదకి వచ్చింది ఆడాడ 3 పార్టీల జెండాలు ఒక కాడకు పడ్డాయుల్లో ధర్నాలు ర్యాలీలు నిరసనలు దిష్టి బొమ్మలు కాల్చుడు జోరుగా నడిచినాయి 42% రిజర్వేషన్లు వచ్చేదాకా ఊకునే ముచ్చటే లేదు తెలంగాణ ఉద్యమం లెవెల్లో జంగు నడిపిస్తాము అంటున్నారు మిలియన్ మార్చ్ పెట్టే ఆలోచన ఉంది అదేవిధంగా పెరేడ్ గ్రౌండ్లో రాజకీయ యుద్ధవేరు పెట్టేది ఉంది ప్రత్యేక రైలు కట్టుకొని ఢిల్లీ కోటను కూడా ముట్టడించడానికి కూడా మేము బయలుదేరబోతున్నాం ఈ బంద్ ఒక ఆరంభం మాత్రమే ఈ బంద్ను చూసి పార్టీలు ప్రభుత్వాలు తమ వైఖరి రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ బీసీలను చిన్న చూపు నిర్లక్ష్యం చేసే పద్ధతి మార్చుకుంటారు మరి అన్ని పార్టీల రోడ్ల మీదకి వస్తే రిజర్వేషన్లకు అడ్డం పడుతున్నదేవాళ్ళు ఆపుతున్నదేవాళ్ళు కాంగ్రెస్ మాట ఇచ్చినట్టే పవర్లకు రాగానే కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపిస్తే సెంటర్ వాళ్ళు పెండింగ్ లో పెట్టిండ్రు ఆర్డినెన్స్ చేస్తే దాని మీద గవర్నర్ గారు సంతకం పెడతలేడు ఆఖరికి జీవో తెస్తే కొందరు కోర్టుకు పోతే ఎలక్షన్లే ఆగే బంధుల భాగమైన మంత్రులంతా ఇదే మాట అంటున్నారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఢిల్లీకి వాస్తవాన్ని చెప్పి కేంద్రంలో ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి అంశాన్ని తీర్చాలని సందర్భంగా కోరుతాను ఎందుకంటే షెడ్యూల్ 9లో పార్లమెంట్లో బిల్ పాస్ చేసినప్పుడు బీసీస్కి 42% రిజర్వేషన్స్ కల్పించవచ్చు సో మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము తొందరగా బీజేపీ ప్రభుత్వము కళ్ళు తెరవాలి బీజేపీ చేస్తున్నటువంటి పచ్చి మోసం మీరు బీజేపీలో పార్టీ సభ్యులుగా ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఒక్కరోజు కూడా బీసీల యొక్క 40% రిజర్వేషన్ మాట్లాడరు అవన్నీ మాకు తెలియదు మీరు రిజర్వేషన్లు ఇస్తామన్నారు ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు భూకంపం సృష్టిస్తాం బిడ్డ జాగ్రత్త తస్మత్ జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఈ సమాజం లేచి తిరగబడ్డదనుకో మీరెవరు మిగిలరు ఇక బీజేపీ లీడర్ రమ్మ అందలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ సోదరులారా ఒక పక్క రిజర్వేషన్లకు మేము అనుకూలమని మాట్లాడుతూనే మరో పక్క కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళని గమనించాలి అదేందో గానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ను ఒక్క మాట అడుగుతలేరు బీజేపీ ముచ్చటే తీస్తలేరు బీఆర్ఎస్ నాయకులు అసలు కులగణనలో పాల్గొనలే బీజేపీ నాయకులు కూడా కొంతమంది నాయకులు పాల్గొనలే మరి ఈ రోజు బీజేపీని తిట్టకుండా బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు వాళ్ళు ఒకటి కాబట్టి లోపల సంబరాలు చేసుకుంటున్నారు ఈ బిల్లు రావద్దని అంతా నిమ్మలంగుంటే ఈ పాడికి లోకల్ పార్టీ ఎలక్షన్ లో జోరుంటుండే ఊరూరా కోర్టు కేసులు చేయవాటికే ఆగే ఇక కొడుకుని ఎంట పెట్టుకొని బందుకొచ్చిన కవితక్కకి ఈ మాట అన్నది ఎన్నికలు ఇంకో 5-6 నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు నష్టమేం లేదు మహారాష్ట్రలో 5 ఏళ్ళు ఎన్నికలు కాలేదు తమిళనాడులో 10 ఏళ్ళు ఎన్నికలు కాలేదు